హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్లో పెట్టుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోలో ప్రిన్సెస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చెస్ట్ వచ్చేసి 30 సైజ్ వారికి, అలాగే వెస్ట్ వచ్చేసి 24 సైజ్ వారికి మెజర్మెంట్స్ అన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. దీనికోసం పేపర్ని ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకోవాలి. మన బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి ఖర్చు కోసం 1 ఇంచ్ను యాడ్ చేసుకొని బ్లౌజ్ లెంత్ను మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 13.5 బ్లౌజ్ లెంత్ తీసుకున్నాను. ఈ విధంగా 2 మార్కింగ్ని కలిపేసిన తర్వాత ఈ పై వైపున మనం షోల్డర్ని మార్క్ చేయాలి. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇదే 5 ఇంచెస్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ని మార్క్ చేసేటప్పుడు షోల్డర్కి 1/2 ఇంచ్ పైనుంచి మార్క్ చేసుకోవాలి. 5.25 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నాను కదా, అది చూస్తే మీకు అర్థమవుతుంది. షోల్డర్ నుంచి 1/2 ఇంచ్ పైకి తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింది మార్కింగ్ దగ్గర చెస్ట్లో 4వ భాగాన్ని మార్క్ చేయాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కాబట్టి 30/4 చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కుని పెట్టుకోవాలి. ఇక్కడ మనం మార్జిన్ కోసం 1.5 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి 2 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కింద వెస్ట్ని మార్క్ చేయాలి. వెస్ట్లో 4th పార్ట్ అన్నట్టు. వెస్ట్ వచ్చేసి 24 ఇంచెస్ కాబట్టి అందులో 4th పార్ట్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ను పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్లో డాట్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ మనం మార్జిన్ పైన ఎంతైతే యాడ్ చేసామో అంతే మార్జిన్ను తీసుకోవాలి. ఈ విధంగా స్కేల్తో ఈ 2 లైన్లను కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ని 1 ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర ఒక మార్కును పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ని మార్క్ చేసాం కదా, సో పైనుంచి 3 ఇంచెస్ వరకు ఈ విధంగా ఒక మార్కుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా కలుపుతూ చెస్ట్ లూజ్కి కలిపేసుకోవాలి. చెస్ట్ లూజ్కి కలిపేటప్పుడు 0.25 ఇంచెస్ కిందికి మార్క్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ని మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా 9.5 ఇంచ్ దగ్గర ఒక మార్కును పెట్టుకోవాలి. ఇక్కడ దీని విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇంకా బ్రాడ్ కావాలి అనుకున్న వాళ్ళు 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్కి షేప్ ఇవ్వడం కోసం స్కేల్ సహాయంతో ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ముందుగా మనం మార్క్ చేసిన 1/2 ఇంచ్ని కలుపుతూ దీంతో ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇంకా డీప్గా కావాలనుకున్న వాళ్ళు 1/2 ఇంచ్ కింది నుంచి కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ హోల్ని మనం 1/2 ఇంచ్ పైనుంచి మార్క్ చేసాం కదా, ఆ పాయింట్ని నెక్ విడ్త్ దగ్గరికి అయితే కలిపేసుకోవాలి. సో ఇలా కలపడం వల్ల షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఇక్కడ నేను 1, 2, 3 నంబర్స్ రాస్తున్నాను కదా, మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ 3 పాయింట్స్ అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్తాను, అవి అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ని తీయడం కోసం టేప్ను ఈ విధంగా పెట్టేసి మన వైపు ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజ్ వారికైనా 4 ఇంచెస్ ఈ టక్ యొక్క లెంత్ని తీసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెస్ట్ లూజ్ సైడ్ 1/2 ఇంచ్ పైకి మార్క్ పెట్టుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా టక్స్కి, సో దానికి ఈ విధంగా కలిపేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్లో ఇది 4th ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. ఈ 4 పాయింట్స్ని అస్సలు మిస్ అవ్వకూడదు. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయిపోయాక మనం కింద 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసాం కదా, దాన్ని ఇప్పుడన్నా కట్ చేసుకోవచ్చు, తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాతనే కట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ముందుగా 1/2 ఇంచ్ని ఎక్స్ట్రా పెట్టుకొని స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోవాలి. మనం నెక్ బెడ్స్ దగ్గర అలాగే చెస్ట్ లూజ్ని మార్క్ చేసాం కదా, సో వాటిని పైకి కనబడే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ రౌండ్ని మార్క్ చేయడం కోసం పైనుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. సో ఈ మార్కింగ్ దగ్గర 0.25 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ ఆర్మ్ హోల్ రౌండ్ని మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 1/2 ఇంచ్ లోపలికి ఇంకో మార్క్ పెట్టుకోవాలి.
ఇది స్టార్టింగ్ చూసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అన్ని బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఒకే ఫార్ములా అయితే ఉంటుంది. సో ఈ విధంగా 3 డాట్స్ని కూడా కలిపేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఇంతే ఇది. ఇప్పుడు బస్ట్ పాయింట్ని మార్క్ చేయాలి. సో ఈ సైజ్ వారికి ఫుల్ బస్ట్ సైజ్ వచ్చేసి 9.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా 9.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి మన చెస్ట్ ఎంతైతే ఉంటుందో అందులో 10వ భాగం అన్నట్టు, అంటే 30/10 చేయాలి. సో 3 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కుని పెట్టుకోవాలి. ఇదే 3 ఇంచెస్ని కింద కూడా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న ఈ 2 పాయింట్స్ని కూడా స్కేల్తో ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు దీన్ని విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఈ 2.5 ఇంచ్లో 1/2 ఇంచ్ ఒక సైడ్, 2 ఇంచ్ ఒక సైడ్ మార్క్ చేయాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. రిమైనింగ్ 2 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం 2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్ వరకు ఈ విధంగా ఒక మార్క్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ అయితే రెడీ అయిపోయింది. స్కేల్ సహాయంతో ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. సో పైనుంచి ఇది మనం ఆర్మ్ రౌండ్ ఎక్కడైతే తీసామో ఆ పాయింట్కి అయితే కలుపుకోండి. ఇది చిన్న సైజెస్ వాళ్ళకే కాబట్టి పైనుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని దీన్ని ఆ లైన్కి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఈ విధంగా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. పైన మనం నెక్ విడ్త్ని మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి నెక్ లెంత్ని మార్క్ చేయాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మనం నెక్ రౌండ్ని 2.8 ఇంచెస్ దగ్గర తీసుకోవాలి. ఈ విధంగా 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా 2 లైన్స్ని కలిపేసుకోవాలి. సో ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకొని నెక్ రౌండ్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ని స్టిచ్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం వెళ్ళిపోతుంది, కాబట్టి చెస్ట్ పార్ట్ లూజ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ మార్కింగ్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు దొరుకుతుంది. సో ఇక్కడ నేను లైన్స్ గీస్తున్నాను కదా, సో ఇది మనము కట్ చేసేస్తామన్నమాట. సో కట్ చేసిన తర్వాత మనకి వెస్ట్ లూజ్ ఎంత కావాలో మార్క్ చేసుకోవాలి. దీనికోసం ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 1.5 ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. సో ఈ డాట్ పాయింట్ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకుని దీనికి ఈ విధంగా చిన్నగా షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు వెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ని కట్ చేశాక ఖర్చు కోసం 1/2 ఇంచ్ రెండు వైపులా కూడా ఖర్చులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి టేప్ని పెట్టేసి మెజర్ చేయాలి. 2.25 ఇంచ్ అయితే వచ్చింది. సో మనకి వెస్ట్ వచ్చేసి 24 ఇంచెస్ కదా, అందులో 4th పార్ట్ వచ్చేసి 6 ఇంచెస్ కదా. సో ఇక్కడ కూడా మనము ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసాం కదా, అక్కడ 2.25 ఇంచ్ని పెట్టేసి వెస్ట్ లూజ్ని 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. దానికి మనం పైన మార్జిన్ ఎంతైతే యాడ్ చేసామో అదే మార్జిన్ని కింద కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కూడా స్కేల్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ దగ్గర 1/2 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసాం కదా, దాన్ని మనం కట్ చేసుకోలేదు. అదే మార్కింగ్ని ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని సో ఈ మార్కింగ్ని మనం టక్స్ అయితే ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో ఆ టక్ పాయింట్కి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాని పాయింట్స్ కానీ ఏదైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటిని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రిన్సెస్ కట్ కోసం మనం డాట్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా షార్ప్గా అయితే ఉంది కదా, దానికి చిన్నగా ఈ విధంగా రౌండ్ అయితే చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్లో మనం 1/2 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ని కూడా కట్ చేసుకోవాలి. బిగినర్స్కి అయితే నెక్ని నేను ముందుగానే కట్ చేయడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను లాస్ట్కి కట్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది నాది కొత్త ఛానల్, అలాగే సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.